హలో ఎవ్రీవన్. నేను కూడా ఫస్ట్లో ఏమనుకునేదానంటే ఒక 1 మంత్ నుంచి అన్ని అబద్ధపు వీడియోస్ కావాల్సికనే చేస్తున్నారు అని అనుకునేదాన్ని. కానీ వాళ్ళ తరపున చూస్తే నిజంగా ఇప్పుడు వాళ్ళే అని కాదు, ప్రతి ఒక్కరు ఏదో ఒక కంటెంట్ తీసుకొని కదా వచ్చేది. అలా వాళ్ళు కూడా సేమ్ చేస్తున్నారు. ఏమంటే వాళ్ళు అది స్క్రిప్ట్ అని చెప్పడం లేదు, కానీ ఏదో ఒక విధంగా వ్యూ రావాలి. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కూర్చుంటే వ్యూ రావాల్సిందే కదా, వ్యూ వస్తేనే మనీ వస్తుంది. ఇంకా వీళ్ళు ఎక్కడ అదర్ సోర్సెస్ పనులు ఏం చేయడం లేదు, ఇంట్లోనే కూర్చొని చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. కొంచెంకి కూడా వాళ్ళు 5 years 10 years నుంచి కష్టపడే వాళ్ళు, ఇంకా ఛానల్స్లో 20,000 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఛానల్ని వదిలిపెట్టేశారు. వేరే జాబ్స్ వేరే పనులు చూసుకుంటూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళవి కూడా మంచిగా ఉంటాయి కంటెంట్. ఎంత మంచిగా అంటే నిజంగా నా వీడియోస్ కూడా పనికిరావు, అంత మంచిగా ఉంటాయి వాళ్ళ కంటెంట్ కానివ్వండి, కిచెన్ రూమ్ కానివ్వండి, వాళ్ళు చేసే నీట్నెస్ అంత మంచిగా చేసినా కూడా వ్యూ లేదు. ఎందుకు అంటే మన దగ్గర ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎవరన్నా కొట్లాడుకుంటున్నారా, ఎవరన్నా భార్యాభర్తలు విడిపోయారా, లేకపోతే పక్కన వాడిని ఎవరన్నా లేపుకోపోయారా, అత్తతో గొడవ పడిందా, ఆడపడుచు మొహం పగలగొట్టిందా, సో ఇలాంటి కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు మంచిగా వ్యూ ఎలా వస్తుంది, వాళ్ళు ఏడిస్తే వ్యూ వస్తుంది. ఇప్పుడు అంతే కదండి, ఏడ్చి వీడియో తీస్తే వ్యూ వస్తుంది. ఇంకా కొంతమంది హస్బెండ్ని పెట్టుకొని ఇంట్లో కూడా పెట్టేసుకొని కూడా లేడు, హస్బెండ్ చనిపోయారు అని దిగజారి వీడియోస్ తీస్తున్నారు. ఎందుకు అంటే ఏదో ఒక సోర్స్ ఇంట్లో కూర్చొనే చేయాలి అనేసి వాళ్ళకు కూడా చెప్పడానికి ఇష్టం ఉండదు. ఏమంటే ఒక కంటెంట్ పరంగా ఇంకా వీడియో వ్యూ రావాలి అంటే ఏదో ఒక చెప్పాలి. మామూలుగా ఫ్రైడే వ్లాగ్, మండే వ్లాగ్, మార్నింగ్ రొటీన్ అంటే ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడరు. అది కాకుండా ఒక విలేజ్ వ్లాగ్ వచ్చేసి విలేజ్లో ఇంకా చెట్లు పుట్టలు అవి ఇవి చూపిస్తే ఒక 1 week అలా చూస్తారు, ఆ తర్వాత డౌన్ అయిపోతుంది. నేను మొన్న నుంచి చూస్తున్నా ఒక వీడియో అక్కది. స్టార్టింగ్లో మంచిగా 30K 40K వ్యూ వచ్చింది విలేజ్ వ్లాగ్స్ అనేసి. ఇంకా ఆమె ఏం చేయదు, ఊరికి కసు మనం చేసినట్లుగానే చేస్తుంది వ్లాగ్. ఇంకా ఏమంటే ముందర కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది, ఇంకా అది వచ్చేసి విలేజ్ అనేసి. ఇంకా 1 week వరకు బాగా వ్యూ వచ్చింది. ఈ మధ్యన అసలు 40K వ్యూ వచ్చేది 9Kకి పడిపోయింది. ఎందుకు అంటే ఇంకా చూసేసామేముంది అన్నట్టు అయిపోయింది జనాలకు. సో అందుకనేసి ఏమవుతుంది అంటే ఇప్పుడు నా బ్లాగ్ వేరే ఉంటుంది, నేను మాట్లాడే విశేషాలు కూడా వేరే ఉంటుంది. మీరేమనుకోవద్దు, అక్కడ చూస్తూ వినండి. వీళ్ళ గురించి కొంచెం పాజిటివిటీగా చెప్పాలి అనుకుంటున్నాను. వీళ్ళు కొంచెం పర్మిషన్ ఇస్తే నేను కూడా మంచిగా వీళ్ళ పేరుతో వ్యూ వస్తుంది అనేసి షేర్ చేస్తున్నాను. ఎప్పుడు నెగిటివిటీగా ఆలోచించకుండా పాజిటివిటీతో కూడా ఆలోచించండి. వీళ్ళ ఛానల్ మీద 1,000 పైగానే ఛానల్స్ అయితే చెప్పినవి 10 మాటలు చెప్తున్నారు. సో మీకు ఒకటి అర్థమవుతుందా? ఇక్కడ వ్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఛానల్స్ వాళ్ళే వ్యూ చూస్తున్నారు. వీళ్ళ కంటెంట్ మొత్తం చూసి వీళ్ళు ఒక వీడియో తయారు చేస్తున్నారు. అక్కడ తనకి వాచ్ టైం పెరిగిపోయింది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా వ్యూ వస్తే ఇంకా అదే కంటిన్యూ చేస్తారు కదా ఎవరన్నా సరే. ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్కి వ్యూ వస్తే ట్రావెలింగే చేస్తారు. మంచిగా వ్లాగ్స్ తీస్తే మంచిగా వ్లాగ్ అయితే ట్రెండ్ అయితే వ్లాగ్సే తీస్తారు. కొంతమంది షాపింగ్ వ్లాగ్ తీస్తారు. అలాగా ఏది మంచిగా వ్యూ వస్తే దాన్ని కంటెంట్గా యూజ్ చేసుకుంటారు. అలా ఉండాలి కదా. అందుకనేసి వీళ్ళ పేరు మీద మన చిన్న యూట్యూబర్సే మొత్తం వీడియో చూసి తప్పులు అనేటివి వెతికి స్క్రీన్ షాట్స్ తీసేసుకొని మనం యూజ్ చేస్తున్నాం. అంతే కదా, ఇంకా మనకు కూడా వ్యూ వస్తుంది. కాబట్టి ఇంకా వాళ్ళు ఒక పక్కన మనకు కూడా సోర్స్ ఇచ్చిన వాళ్ళు అయ్యారు. ఏమంటే మనకు అది అర్థం కాదు, అది ఇది అనుకుంటూ ఉంటాము. ఇంకా వాళ్ళ చూస్తుంటే కొంచెం హాస్పిటల్ వీడియో పెట్టి ఉంటే బాగుండేది. ఒకవేళ నా వీడియో మీ వరకు గిన చేరదులేండి, చేరితే తప్పకుండా
కొంచెం ఆ హాస్పిటల్ వ్యూ కూడా పెట్టండి. నేను కూడా నమ్ముతున్నాను నిజమే అయి ఉంటుంది. ఎన్ని రోజులు చేస్తారు డ్రామా అనేది? 1 వీక్ చేస్తారా, 2 వీక్స్ చేస్తారా? ఇది ఫైనల్లీ 3-4 మంత్స్ నుంచి ఇది నడుస్తూ ఉంది. సో నేను కూడా నిజమే అనుకుంటున్నాను. ఎవరికి ఊరికే ఏడుపు రాదు ఫ్రెండ్స్. జండు బామ్ పెట్టుకున్న ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కదా. ఇద్దరు ఒకేసారి మీరు డ్రామాలో చూడండి, ఒకడికి ఏడుపు వస్తుంటుంది, ఇంకొకడికి ఏడుపు రాదన్నమాట. కానీ ఇక్కడ ఇద్దరికి ఏడుపు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. మనము నెగిటివిటీగా ఎందుకు తీసుకోవాలి? పాజిటివిటీతో కూడా తీసుకోవచ్చు కదా. ఇది నిజమే అనుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. మీరేమంటారో కామెంట్ చేయండి నాకు. తప్పకుండా మన ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వాళ్ళు ఎలా అనిపిస్తున్నారు, రైటా రాంగా? కామెంట్ తప్పకుండా చేయండి. నాకు కూడా అర్థం అవ్వాలి కదా వీళ్ళకు పాజిటివిటీ కూడా ఉంది అనేసి. కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, వాళ్ళ కంటెంట్ మీకు అవసరమా, వాళ్ళు ఎలా అన్నా చేస్తారు మీకెందుకు అని చాలా వాళ్ళు చెప్తారు కదా వ్లాగ్స్. దాంట్లో కామెంట్ చూశాను. ఇంకా వాళ్ళకైతే ఇంకా మామూలు కామెంట్స్ లేవు. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి లైక్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఆ కంటెంట్ నచ్చుతుంది కాబట్టి వాళ్ళు తీస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అది నిజమైన అబద్ధము దేవునికి ఎరక. నేను అనుకుంటున్నా 50-52 ఉండొచ్చు కదా. ఇంకా అంతగా వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టేసి ఇంకా వదిన అది ఇది అన్నారు, ఫోన్లో మాట్లాడించారు. కొంచెం రాంగ్ అనిపిస్తుంది, కొంచెం రైట్ అనిపిస్తుంది. ఏదన్నా సరే క్లారిటీ, ఒక వీడియోలో మీరు క్లారిటీగా ఆ యొక్క అమ్మాయి ఫోటో, ఆ అమ్మాయి మాట్లాడేది ఇన్నిసార్లు మాట్లాడారు కదా, ఒక్కటన్నా వాయిస్ ఓవర్ ఉంటుంది కదా, అది పెట్టండి. అప్పుడు వీళ్ళందరికీ మన అందరికీ కూడా ప్రూఫ్ అనేది వచ్చేస్తే ఇంకా అవసరమే లేదు. చూస్తూ అన్ని మాటలు పడుతుంటే వేరే వాళ్ళు ఎవరి కంటెంట్ వాళ్ళది అనుకుంటుంటాను. నేను ఏమో చెప్పాలి అనిపించింది, అందుకనేసి చెప్తున్నాను. ఇంకా అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళు చెప్పే మాటలకి నాకు కూడా మీరు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎవరిది నిజము ఎవరిది అబద్ధం అనేసి. ఇక్కడ చెంచాతో వేస్తున్నా కదా, ఈ 5 చెంచాస్ వేస్తే ఒక చిన్న గ్లాస్ అవుతుంది. అది నాకు కౌంట్ అన్నమాట. పప్పు చెంచాతో వేస్తారా అనుకోవద్దు. ఇక్కడ ఎంత మెస్సీనెస్ ఉంది కదా, ఇవల్ల నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ డే సండే ఏమేం చికెన్ మటన్ ఏం తెచ్చుకోలేదు, డైరెక్ట్గా పప్పు పెట్టేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇంకా మండే అనేది ఏమి ఉండదు. ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు ఇంకా ఏదన్నా షార్ట్ చూస్తా. మామూలు సండే గిన్నె ఏమున్నది, కానీ నా హబ్బీ ఎప్పుడు ఇంట్లో ఉంటారో అప్పుడే స్పెషల్ డే, అప్పుడే మేము తెప్పించుకుంటాం అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి కస్తూరి మేతి కొంచెం ఎక్కువగా పడిపోయింది. కస్తూరి మేతి వేస్తున్నప్పటి నుంచి ఇంకా పప్పు కూడా మంచిగా ఉంది. ఇంకా అది 20 రూపీస్ ప్యాకెట్. ఎంత వచ్చిందంటే 1 మంత్ అవుతుందేమో, 1 మంత్కి పైగానే వచ్చింది. ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని అక్కడి నుంచే 4-5 టైమ్స్ తిరిగాను, కానీ అస్సలు గుర్తులేదు. ఏదో తీసుకోవాలి అనుకున్నాను తప్ప ఇది అని తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ ఊరికి వచ్చినాక ఎన్నో డౌట్స్, ఎన్నో తెచ్చుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక 1 డే ఆ 2 డేలోనే తిరిగి రావడం జరుగుతుంది కాబట్టి ఏది సరిగ్గా లేదు. ఈసారి ఎక్కడికన్నా లాంగ్ ట్రిప్ వేద్దామా అనిపిస్తూ ఉంది, వేయాలి కూడా. ఇంకా నా హబ్బీకి చాలా వరకు పని ఉంది, పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అది కూడా. ఇంకా నేను ఇంకా ఫాస్ట్గా పెట్టేశాను అంట్లు వాష్ చేసేది, మీకు బోర్ అనిపించకూడదు అనేసి. కానీ అంత ఫాస్ట్ అది క్లిప్ తీసుకోవడం లేదు, చాలా ఫాస్ట్ అయితే స్ట్రక్ అవుతుంది. ఇంకా కొంచెం తక్కువ పెట్టాను, అయినా కూడా మీకు ఫాస్ట్గానే అనిపిస్తుంటుంది. ఇది నేను వాష్ చేయబట్టి 1 అవర్ పైగానే అయ్యింది. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు కదా, సింక్ నిండా అంట్లు, దానికి కూడా ఇంకా అంట్లు. మా అమ్మ ఏదో చేస్తుంది అక్కడ, అన్నీ తీసేసింది, మళ్ళీ కాసేలా కొట్టేసినట్టు చేస్తుంది. ఇంకా అలా ఉంది నాకు. ఎవరన్నా మన ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడాలి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి స్లో మాట్లాడాలి. నా వాయిస్ ఎప్పుడు నాకు సరిగా సూట్ అవుతుందో లేదో,
ఇంకా సక్సెస్ అవ్వని కాకపోని ఒకటి డిసైడ్ అయ్యాను, ఎప్పటికన్నా వేసుకుంటాను. ఇంకా మెమొరీ లాగా కూడా ఉంటాయి. కొంచెం నా తెలుగు అటు ఇటు అవుతుంది, ఏమనుకోవద్దు. ఎప్పుడో ఒకసారి ఇంకా ఒక అక్క 3 years నుంచి చేస్తుంది, ముస్లిం అక్క. పాపం సరిగ్గా వ్యూనే లేదు. ఇంకా ఇప్పుడు మాత్రము మంచిగా ఒక 1000-2000 వ్యూ అన్న వస్తుంది. ఇంకా తనకు 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్లాగ్ వేస్తే కంపల్సరీ డేలో 1000 మెంబర్స్ కంపల్సరీ వాచ్ చేస్తారు. ఇంకా న్యూ జాయిన్ కూడా అవుతూ ఉన్నారు. 5000 కాస్త 5500 వచ్చేసారన్నమాట. అలాగే ఎప్పుడన్నా నాకు కూడా సక్సెస్ అనేది వస్తుంది. ఈ మధ్య సరిగ్గా షార్ట్స్లో ఏది చెప్పడం లేదు నేను. ఇంకా తర్వాత ఏమవుతుందో ఏమో, అన్నను వచ్చేసి ఇంటికి తీసుకొని వచ్చేసారంట. ఇంకా తను ఏం తినడం లేదు, ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదు. ఆ వదిన ఎవరో ఆమె కన్నా పిలుచుకొని వచ్చి చూపిస్తే, ఒక సినిమాలో ఉంది చూడండి, వెంకటేష్ వాళ్ళ అన్నని చూడకుండా ఏ పని చేయడు. ఇంకా భార్య కొంచెం దూరం చేస్తుంది. తాను వచ్చేంత వరకు తన హెల్తే పాడైపోతుంది. ఆ తర్వాత ఆయన వచ్చినాక తిను మేల్కొని మంచిగా అవుతాడు. అలాగా ఇంకా ముగ్గురు వాళ్ళల్లో ఎవరు వదిననో తప్పకుండా ఆ వదిననైతే చూపించండి. అప్పుడన్నా కొంచెం మంచిగా హెల్తీగా రెడీ అవుతాడేమో. ఇంకా అది నిజమైతే అదే కదా చేయాల్సింది. ఇంకా వచ్చేసి ఇక్కడ అంట్లు వాష్ చేస్తున్నాను. ఇంకా రైస్ కుక్కర్ రిపేర్ చేపిద్దాము అనేసి ఉంది, కానీ నా హబ్బీ తీసుకొని వెళ్ళి చూపించడమే లేదు. ఇంకా మా ఆసిఫ్తో అన్న ఇప్పించి పంపిద్దాము, లేకపోతే ఒకటి కొత్తది తీసుకుందామా అని ట్రై చేస్తూ ఉన్నాను. ఎప్పటికి కుదురుతుందో వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా పక్కనే స్టీల్ సామాన్ది షాప్ ఉంది, అక్కడ నుంచి ఒకటి తెచ్చుకుందామా అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా. సిలిండర్ అయిపోయినప్పుడు కంపల్సరీ తెప్పించుకోవాలి అనుకుంటున్నాను. సిలిండర్ అయిపోయింది, రైస్ కుక్కర్ ఉంటే రైస్ అన్న కుక్ చేసుకోవచ్చు అది ఇది అనేసి ఈసారి తెప్పించాలి. ఇంకా రైస్ కుక్కర్ పక్కన పెట్టినా కూడా దాంట్లో ఉన్న గిన్నెలు నేను రైస్ కుక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎంత సర్దినా ఎంత పెట్టినా అంత మెస్సీగా ఉంటుంది అనేసి అన్నీ ఇలా దీంట్లో వేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా మా మామ కూడా సేమ్ అలాగే, ఎన్ని అంట్లున్నా దాంట్లో వేసేసి ఒక చోట పెట్టేసేవారు. ఎందుకు అలా చేస్తారు, అంతా మంచిగా సర్దొచ్చు కదా అంటే, ఎన్ని సర్దుతావు సర్ది ఆసరికి వస్తుంది అనేసి వాళ్ళు. ఇక్కడ అది గిన్నె కనిపిస్తుందా, బొర్రల గిన్నె సిలిండర్ పైన, అది వాళ్ళదే, మా మామ వాళ్ళది. పాపం దాంట్లో చాలా వరకు ఏమో ఇప్పుడు గుర్తుకొచ్చింది, షేర్ చేస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఏదన్నా సరే పాపం పల్లీలు కానివ్వండి, ఇవి బుడ్డ విత్తనాలు ఉంటాయి చూడండి, అది కంది బుడ్డలు, అవల్ల మంచిగా బాయిల్ చేసి దీంట్లో వేసి మంచిగా తినేవాళ్ళం అన్నమాట. నేను మా మామకి గుర్తుగా అదొకటి, ఇంకా నా దగ్గర అది ఉంది చూడండి మటన్ కోసేది కత్తిపీట, ఇంకా ఈ బౌల్ తెచ్చుకున్నాను. నేను తెచ్చుకోలేదు, కానీ అప్పుడు మా మామయ్య నాకు, అప్పుడు మా ఆసిఫ్ బర్త్డే రోజు కటింగ్ చేయడానికి లేదు అంటే పాపం తనే ఇచ్చారన్నమాట. ఇంకా అది అలాగే నా దగ్గరే ఉండింది. ఇంకా తనకు హెల్త్ బాగోలేదు, ఇంకా తను మామూలుగా మంచిగా ఉన్నప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు. హెల్త్ బాగోలేదు, ఇంకా తను రాలేదు, నేను తనకి అది రిటర్న్ ఇవ్వలేదు. ఇంకా అవి రెండు నేను ఎప్పుడన్నా తెచ్చుకున్నా కూడా మా ఇంట్లోకి వచ్చి నువ్వు తీసుకుంటావు కానీ మళ్ళీ ఇవ్వవు అనేసి వచ్చి మరీ తీసుకునే వెళ్ళేవాళ్ళు. ఇంకా ఇప్పుడు అది చూసుకుంటే అదే గుర్తుకొస్తూ ఉంటుంది. 3 years కంప్లీట్ అయింది మా మామయ్య చనిపోయి.
కానీ ఇప్పటికి కూడా మెమొరీస్ అలా ఉండిపోయాయి. ఎంత క్లోజ్ అంటే మా మామయ్య అంత మంచిగా క్లోజ్, ఒక ఫ్రెండ్లీ లాగా ఉండేవాళ్ళు అన్నమాట. లేకపోతే అన్ని ఇయర్స్ అయినా కూడా గుర్తుకు పెట్టుకోవాలి అంటే డేలో మేము కంపల్సరీ 2 టైమ్స్ అన్నా నేను, నా పిల్లలు, నా హబ్బీ అస్సలు మర్చిపోలేని రోజే లేదనుకోండి. ఈసారి శుక్రవారం అక్కడికి వెళ్తారు, అది మీతో షేర్ చేస్తానులేండి క్లిప్పు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోన్ చేసా, పప్పన్నం అని చెప్పానన్నమాట. పప్పన్నమా, ఏం తింటావులే, నిన్ననే కదా మసాలా పప్పు తినింది అని అన్నారు. ఇంకా బెండి ఉంది కదా ఫ్రై చేస్తాను అని చెప్పా. నిన్నటి చపాతీస్ ఉన్నాయి, అవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇచ్చేస్తే అది సూపర్గా ఉంటుంది పప్పులో బెండి ఆ చపాతీ. ఇక్కడ కస్తూరి మేతి, ఫ్రెష్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, పసుపు అన్నీ మేము వేస్తాం కదా, అవల్లా వేసి ఓన్లీ ఆయిల్లోనే డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినా కూడా టేస్టీ అనిపిస్తుంది. ఇంకా మాసిఫ్ వల్ల తెచ్చి టీవీ చూస్తున్నాడు. హర్రర్ స్టోరీస్ వేసా. కొంచెము లాస్ట్లో ఒక మోరల్ ఉంటుంది కదా, నీతి, ఆ నీతి చెప్తున్నాను. అంటే అక్కడ వెళ్తుంటాడు క్రికెట్ ఆడడానికి అవి ఇవి అనేసి, వాడికి కొంచెం భయం ఉంటుంది అని అవి వేసి చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ.